అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుని అష్టమహిమలు ఉండగా ఎన్నో చోట్ల రాధాకృష్ణుల ఆలయాలు ఉండటం, వారి కీర్తనలు బహు ప్రాచుర్యంలో ఉండటం, ప్రేమ స్వరూపంగా వారి గురించి చర్చించడం చూసాము. వారి గురించి లోకంలో ఎన్నో దివ్యగాథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అనవసరమైన తప్పుడు కథలు కూడా చాలా ప్రచారం జరుగుతున్నాయి. ఎలాగైతే సూర్యుని గురించి ఎవడో ఏదో తప్పుడు కూతలు కూసినా ఆయన ప్రభావానికి లోటు ఏమీ ఉండదు. రాధాదేవి గురించి తెలియకపోయినా, తెలివి తక్కువ కథలకు విలువ ఇచ్చినా ఆవిడకు వచ్చిన లోటేమీ లేదు. శ్రీమద్భాగవతంలో చాలా క్లుప్తంగా వివరించబడిన రాధామాధవుల గురించి ఏ పురాణాలు, ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నవమ స్కంధంలో గోలోకం గురించి ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. రాధాదేవి శ్రీకృష్ణ ప్రాణాధిక. అలాగే శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారి నుండి బ్రహ్మాండాలు ఉద్భవించినట్లు ద్విభుజ కృష్ణుడి నుంచి చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భవించాడో, వారి నుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మి, గంగా, సరస్వతి, తులసి ఉద్భవం వంటి వివిధ రోమాంచిక ఘట్టాలన్నీ నవమ స్కంధం వివరిస్తుంది. శ్రీకృష్ణుని శక్తి రాధగా నిలుస్తుంది. రాధాకృష్ణులు వేరువేరు అని అనుకోవటం వారి మాయకు లోను కావటం. ఆవిడ శ్రీకృష్ణ నిత్యానుపాయిని. బ్రహ్మవైవర్తన పురాణం ప్రకారం సంపూర్ణంగా రాధాకృష్ణుల గురించి చెబుతుంది. బ్రహ్మ, ప్రకృతి, గణేశ, కృష్ణఖండాలుగా ఉన్న ఈ పురాణంలో సగభాగం కృష్ణఖండం. ఈ పురాణం అంతా రాధాదేవి తత్వం గురించి, రాధామాధవుల అర్ధనారీశ్వర తత్వంలో వివరిస్తుంది. ఈ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, రాధమ్మే పరబ్రహ్మ మహిషి. దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇత్యాది ప్రకృతి రూపాలన్నీ కూడా రాధ నుండే ఉద్భవించినవి. స్త్రీ తత్వాన్ని ఎవరైనా అవమానిస్తే రాధను అవమానించినట్టు అని చెబుతుంది ఈ పురాణం. చైతన్య మహాప్రభు ఇత్యాది భక్తిరస వేదాంతులకు పరమ ఉత్కృష్టమైనది ఈ బ్రహ్మవైవర్తన పురాణం. శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణుల రాసలీలలు, వజ్రభూమిలో వారి ఆటపాటలు వంటి ఎన్నో శ్రీకృష్ణ మానవావతార ప్రధాన ఘట్టాలన్నీ విపులంగా వివరించబడ్డాయి. అమ్మవారి చైతన్యతత్వం గురించి ప్రకృతి ఖండం విస్తారంగా చెబుతుంది. బ్రహ్మాండ పురాణంలో ఉపోద్ఘాత పర్వంలో పరశురాముడు గజాననుని దంతం తన పరశువుతో ఖండించినప్పుడు పార్వతీదేవిని శాంతపరచడానికి రాధా సహిత కృష్ణుడు ప్రత్యక్షమై తన సహోదరిని ఊరడింపచేస్తాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు వారిని చేసిన స్తోత్రం గృహే రాధే వనీ రాధే జగత్ప్రసిద్ధం. స్కాంద పురాణం ప్రకారం వైష్ణవ ఖండంలో భాగవత మహత్యం వర్తనలోనూ, వాసుదేవ మహత్యంలోనూ శ్రీకృష్ణుని ఆత్మగా రాధమును కీర్తిస్తారు. దీనిలోని గోలోక ప్రాశస్త్యం, నారదునికి రాధాకృష్ణుల దర్శన భాగ్యం వంటి ఎన్నో ఘట్టాలు వివరించబడి ఉన్నాయి. నారద పురాణంలోనూ నారదుడు యుగల సహస్రనామం చేసినప్పుడు మొదటి 500 నామాలు కృష్ణుని కీర్తిస్తే తదుపరి 500 నామాలు రాధా కీర్తన చేశాడు. అమ్మవారి తత్వం అర్థం చేసుకోవటం కోసం నారదుడు బృందావనంలో ఒక గోపికగా అవతరించి రాధమ్మ పార్షదునిగా ఆత్మానందం అనుభవిస్తాడు. పద్మపురాణంలోని భూమిఖండంలో రాధా సప్తమి, రాధా దామోదర వ్రతం విశేషాలు విస్తారంగా వివరించబడి ఉంటాయి. పాతాళ ఖండంలో రాధామాధవుల రాసలీల, వారి పరబ్రహ్మ నిరూపణ, గోలోకంలో వారి లీలలు, నందవ్రజంలో వారు చేసిన అద్భుత విన్యాసాలు, అరుణుని అభ్యర్థన మేరకు అర్జుని అని పేరు గల గోపికగా మార్చి పరబ్రహ్మ ప్రకృతి పురుషుల దర్శనమివ్వటం వంటి విశేషాలు చెప్పబడి ఉంటాయి. విష్ణు పురాణంలోనూ 13వ సర్గలో రాసలీల వివరణ, రాధా యొక్క గొప్పతనం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. గర్గ సంహితలో రాధాకృష్ణుల రాసలీలలు, వారి దివ్య ప్రబోధాలు, బృందావనంలో వారి ఆటపాటలు, అటుపై రాధా విరహవేదన, మరలా సిద్ధాశ్రమంలో వారి కలయిక వంటి అద్భుత లీలలు వర్ణించబడి ఉన్నాయి. ఇవి కాక మత్స్యపురాణంలో బృందావనంలో రాధ ఉన్న అమ్మవారికి నమస్సులు అని స్తోత్రం, ఋగ్వేదంలో రాధా సంహితలోను, అథర్వణ వేదంలో రాధాతపనీయ ఉపనిషత్తులో రాధా స్తోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు.
ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాధాకృష్ణుల తత్వం తెలుసుకునే భాగ్యం కలగదని, అప్పటికే కాని వారికి ఆ లీలలు అనుభవించి శ్యామ సముద్రంలో అంటే కృష్ణుల్లో కలిసి మోక్షం పొందే వరకు అవకాశం ఉండదని ఆ పురాణం చెబుతుంది. అటువంటి ఎంతో ఉత్కృష్టమైన తత్వం రాధాతత్వం. వారి పాపరాశిని దగ్ధం చేసే అవకాశం వీరి చరితం తెలుసుకోవటం. అదే వారి పాపరాశి పోగు చేసుకునే వాళ్ళు వీరి మీద అనవసరపు పైత్యాన్ని ప్రకటించుకుంటూ తమను తాము అధఃపాతాళానికి తీసుకుపోతూ ఉంటారు. రాధే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.